2 గిన్నెలు అక్షతలు వేస్తాం. అంటే దేనికి వేస్తాం? వస్త్రం. ఎందుకంటే మన దగ్గర పెద్ద పెద్ద ఆభరణాలు ఇవ్వడానికి ఏమీ లేదు, ఇచ్చేది అక్షతలు. దానికి ఎట్లా ఇచ్చినాం? అక్షతలతో ఇచ్చాం. వస్త్రం సమర్పించాం అక్షతలు. ఆ తర్వాత యజ్ఞోపవీతం అంటే యజ్ఞం. అది మళ్ళీ కూడా మేము పెద్దగా ఇయ్యలేమయ్యా, మాకున్న దాంట్లో ఇస్తామని చెప్పి మళ్ళీ అక్షతలు చేసేస్తాం. దేవతలు పెట్టుకునేది ఏంటయ్యా అంటే పసుపు కుంకుమలు పెట్టుకోరు. అమ్మవారు మాత్రం పసుపు కుంకుమలు పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు దేవతలు అంటే? గంధం ఒకటే పెట్టుకుంటారు అన్నమాట, గంధం. అందుకే వాళ్ళకి ఏం సమర్పించినాం? గంధం సమర్పించాం. అంటే ఈ బొట్టు నువ్వు పెట్టుకో అని చెప్పి ఆయన చెప్పిస్తాం. తర్వాత పుష్పాలతో అర్చించాం. పుష్పై పూజన. తర్వాత పొగిడిన కొంతసేపు ఏం పొగిడినాం? సుముఖాయ నమః. నువ్వు సుముఖుడి అంటే నీది అందమైన ముఖం అని చెప్పి పొగిడినాం. గుడి వేసి తర్వాత క్రియాలన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం. లక్ష్మి అంటే అర్థం ఏంటంటే లక్ష్మ, సంస్కృతం గుర్తు. దేనికి గుర్తు? ధైర్యానికి గుర్తు, ధైర్యలక్ష్మి. సంతానానికి గుర్తు, సంతానలక్ష్మి. విజయానికి గుర్తు, విజయలక్ష్మి. గృహానికి గుర్తు, గృహలక్ష్మి. వరానికి గుర్తు, వరలక్ష్మి. ఇంకా చాలా లక్ష్మిలు ఉన్నాయి. ఒక్కొక్క లక్ష్మికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది ఇక్కడ. అంటే లక్ష్మి ఏ రూపంలో ఉన్నా కానీ విష్ణువుని విడిచిపెట్టదు. అందుకే ఎవరిని ప్రవేశపెట్టిన విష్ణువుతో సహా లక్ష్మీ సవిత విష్ణుమావాహన. ఇంతమంది వచ్చినాక ఆ ఊరుకోరు. ఎవరు కావాలన్నది వాళ్ళ అన్నయ్య కావాలి. ఎవరు వాళ్ళ అన్నయ్య? శివుడు, పరమేశ్వరుడు. ఆయన కావాలి కాబట్టి ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇంతమంది వచ్చినాక కోరుకుంటారా? బ్రహ్మ కోరుకోడు. వాస్తవానికి బ్రహ్మ ఉండాల్సిన కాబట్టి బ్రహ్మను కూడా కూర్చోబెట్టి లక్ష్మ అంటే ఏంటంటే గుర్తు. ఈ లక్ష్మీదేవి ఎవరిని అనుగ్రహించింది? వరలక్ష్మి దాంట్లో చారుమతిని అనుగ్రహించింది. ఎందుకు అంటే చారుమతి అంటే చారు అంటే సత్ అంటే మంచి ప్రవర్తన కలిగినది అని అర్థం అన్నమాట సంస్కృతంలో. ఈ చారుమతిని అనుగ్రహించింది. ఎట్లా అనుగ్రహించింది అయ్యా అంటే పూర్వము మన సూత మహాముని ఒక నైమిషారణ్యంలో, అంటే నైమిషం ఒకటే ఉంది, అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన వద్దకు శౌనకాది మహర్షుడు కూడా వచ్చి ఆయన వద్ద కూర్చున్నారు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడనమాట. ఏమన్నాడయ్యా అంటే, ఓ మునులారా, స్త్రీల సౌభాగ్యములను రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఏమిటయ్యా అంటే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతం ఎప్పుడు చేయాలి? శ్రావణ మాసం యందు శుక్లపక్షము పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం రోజు ఆ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పారు. ఇది ఎవరికి చెప్పారు అని చెప్పి ఆయన చెప్తుంటే శివుడు పార్వతీదేవికి ఉపదేశించాడన్నమాట. ఎలా ఉపదేశించాడు? పార్వతీదేవి ఒకరోజు అక్కడ కూర్చొని కైలాసంలో నారదుడు, బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు కూడా పరమేశ్వరుడిని స్తోత్రం చేస్తున్నారన్నమాట. చేస్తుంటే ఏ భార్యకైనా కానీ భర్తను పొగుడుతుంటే చాలా సంతోషం అన్నమాట. ఆమె ఆ సంతోషాన్ని భరించలేక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగిందనమాట. ఏమని అడిగిందయ్యా అంటే, స్వామి, స్త్రీల సౌభాగ్యములను రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి ఏదైనా వ్రతం ఉన్నదా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఒక నవ్వి, దేవి, ఒక వ్రతం ఉన్నది. స్త్రీల సౌభాగ్యాన్ని రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి ఒక వ్రతం ఉన్నది. అది ఏ వ్రతం అయ్యా అంటే వరలక్ష్మి వ్రతం. అది ఈ లోకంలోనే కాదు, అంటే కైలాసంలోనే కాదు, ముల్లోకాల్లో ఎక్కడ చేసినా కానీ ఆ వ్రతం ఫలిస్తుంది. కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకున్నందువలన స్త్రీలకి సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు అన్నీ ప్రసాదించబడతాయి అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అడిగింది, స్వామి, ఈ వ్రతాన్ని ఆచరించడం ఎలా? ఈ వ్రతానికి అధిదేవత ఎవరు అని చెప్పింది. అంటే ఇప్పుడు స్వామి ఒక కథ చెప్పాడు. ఆ కథ ఏంటయ్యా అంటే, పూర్వము మగధ